గోదావరి వాసులు చిరకాలంగా ఎదురు చూస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరుగుతోంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో రేపు అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ పునఃనిర్మాణం, గోదావరి నదీ తీరంలో పర్యాటక కేంద్రాల ఏర్పాటు, పుష్కరాల రేవు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. 94,44,00,000 రూపాయల వ్యయంతో దీన్ని చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి జిల్లాల వాసులు చిరకాలంగా ఎదురు చూస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనున్నది. రేపు ఉదయం ఈ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన నిర్వహిస్తున్నారు. అయితే దీంతో తన పనులను తర్వాత ప్రారంభిస్తున్నారు. అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే 94,44,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త అందాలు సంతరించుకోబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్చ్ బ్రిడ్జి, దీని తర్వాత ఇక్కడ హ్యావ్లాక్ బ్రిడ్జి ఉన్నది. ఇది పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ ఘాట్ను కూడా అందంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నది. దీనిలో భాగంగా హ్యావ్లాక్ వంతెన పునర్నిర్మాణ కార్యక్రమం, అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, గోదావరికి నిత్యహారతి, ఎక్స్పీరియన్స్ సెంటర్లు, అలాగే కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బిజ్జిలంక, నిడదల్లోని ప్రఖ్యాత కోట సత్యం ఆలయానికి సరికొత్త శోభ వంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అయితే వీటికి ఇప్పటికే పుష్కర్ ఘాట్ అభివృద్ధికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2027 గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు ప్లాన్ ప్రకారంగా పూర్తయితే వీటి ద్వారా 8,000 మందికి పైగా యువతకు ఉపాధి, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది లభించే అవకాశం కూడా అవకాశం ఉన్నది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించి ఈ శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర్ ఘాట్లో మనం చూస్తున్నాము. ఈ పుష్కర్ ఘాట్లోని పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు అనేది మొత్తం జరుగుతున్నాయి. 2020 పుష్కరాల నాటి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తెచ్చే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతున్నది. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి దానికి అంచనా వేసుకొని దాని ప్రకారంగా ఇక్కడ గోదావరి పర్యాటక ప్రాజెక్టు సంబంధించి అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నది. అలాగే గోదావరి తీరంలోని పర్యాటక శోభ ఈసారి ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం జరుగుతున్నది. ఇక చూసినట్లయితే అఖండ గోదావరి ప్రాజెక్టుల్లో ప్రధానంగా చూసినట్లయితే చారిత్రక నగరంగా పేరొందిన రాజమండ్రిలోని 127 ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్వ సంపదకు ప్రతిగా నిలిచిన ఈ హ్యావ్లాక్ వంతెన అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ హ్యావ్లాక్ బ్రిడ్జి అంతా కూడా. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జి ఇది అంతా కూడా అభివృద్ధి చేయనున్నారు. అయితే దీన్ని పునర్నిర్మించి చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అలాగే 2.7 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై 54 స్పాన్లు ఉండగా మొత్తం వీటిలో 25 స్పాన్లను అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుగా నిర్ణయించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులోనే ఇది ఒక పర్యాటక హబ్గా నిలిచేలాగా రూపుదిద్దుకోవడానికి మంత్రుల చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రత్యేకంగా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పుడు 2 ఏళ్ల ముందుగానే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు పనులనేది ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది. 2 ఏళ్లలో ఈ పనులను మొత్తం పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకొని పనులు కూడా మొదలు పెట్టనున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.